టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో పాకిస్తాన్ ఘోర ఓటమి చవిచూసింది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ భారత్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్లో ఏకంగా 61 పరుగుల తేడాతో దారుణంగా ఓటమి పాలైంది పాకిస్తాన్. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోయిన సందర్భంగా భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. నిత్యం పాకిస్తాన్ క్రికెట్ జట్టును విమర్శలు చేసే ఇర్ఫాన్ పఠాన్ డాన్స్ చేస్తూ ఇండియాకు మద్దతు తెలిపాడు. భారత జట్టు చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ను మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ దారుణంగా ట్రోలింగ్ చేశాడు. ఇక ఆఫ్ఘాన్ జిలేబీ అనే బాలీవుడ్ పాటకు స్టెప్పులు వేస్తూ పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఓడిందనే సంకేతాన్ని ఇప్పుడు ఇర్ఫాన్ పఠాన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియో చూసిన భారత అభిమానులు కూడా తమ స్టైల్లో స్పందిస్తున్నారు. పాకిస్తాన్ పరువు తీసేలా ఇర్ఫాన్ పఠాన్ అదిరిపోయే ప్లాన్ చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక డాన్స్ చేసి పాకిస్తాన్ పరువు తీశాడని కూడా అంటున్నారు. కాగా టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో భారత జట్టు అద్భుతంగా రాణించింది. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే అమెరికా, నమీబియాపై విజయం సాధించిన భారత జట్టు ఆదివారం పాకిస్తాన్ జట్టును కూడా చితకవాదేసింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన పాకిస్తాన్ మ్యాచ్లో అద్భుతంగా రాణించి విక్టరీ కొట్టింది భారత జట్టు. ఈ మ్యాచ్లో ఏకంగా 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇందులో భారత జట్టు మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా 20 ఓవర్లాడిన సూర్యకుమార్ యాదవ్ సేన 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ జట్టు తడబడింది. భారత బౌలింగ్ దెబ్బకు 18 ఓవర్లలోనే 114 పరుగులు చేసి పాకిస్తాన్ ఆలౌట్ అయింది. దీంతో ఇండియా విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్లో 77 పరుగులు సాధించిన ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉండగా టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో భారత్ 3 విజయాలను నమోదు చేసుకుంది. దీంతో సూపర్ 8లోకి ప్రవేశించేసింది. ఇక అటు పాకిస్తాన్ జట్టు మాత్రం సూపర్ 8లోకి వెళ్లేందుకు మరో మ్యాచ్ను ఖచ్చితంగా ఆడాల్సిన అవసరం ఉంది.